ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది. వరుసగా రెండోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి సీజన్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన ఆర్సీబీ తుది పోరులోనూ సత్తా చాటింది. గుజరాత్ టైటాన్స్కు వారి హోమ్ గ్రౌండ్లోనే చెక్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలుచుకుంది. ఫైనల్లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ పటీదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఫామ్లో ఉన్న ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. పేసర్లు సమిష్టిగా రాణించి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశారు. సీజన్ ఆద్యంతం సూపర్ ఫామ్లో ఉన్న గిల్, సాయి సుదర్శన్ అసలైన పోరులో చేతులెత్తేశారు. ఈ సీజన్లో గుజరాత్ విజయాలకు ప్రధాన కారణం టాప్ ఆర్డర్ బ్యాటర్లే. దీంతో ఆర్సీబీ బౌలర్లు వారిపైనే ఫోకస్ పెట్టారు. పవర్ ప్లే ముగిసే లోపే గిల్, సాయి సుదర్శన్ను అవుట్ చేశారు. నిశాంత్ సంధు పర్వాలేదు అనిపించగా ఆదుకుంటాడు అనుకున్న బట్లర్ కూడా నిరాశపరిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్లో వెనుకబడిపోయింది. లీగ్ స్టేజ్లో భారీ స్కోర్లు చేసిన ఆ జట్టు బంతికో పరుగు తీసేందుకు శ్రమించింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ గుజరాత్ను ఆదుకున్నాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్షద్ ఖాన్తో 26 పరుగులు, తెవాటియాతో 16, జాసన్ హోల్డర్తో 27 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా గుజరాత్ స్కోర్ 150 దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాందార్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 2, హాజిల్వుడ్ 2, కృణాల్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. చేజింగ్లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా ఆడింది. వెంకటేష్ అయ్యర్, కోహ్లీ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీకి మెరుపు ఆరంభమే దక్కింది. తొలి వికెట్కు ఓపెనర్లు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులకు అవుట్ అయ్యాడు. తర్వాత పడిక్కల్, పాటిదార్, కృణాల్ పాండ్యా వెంటనే అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపించింది. అయితే విరాట్ కోహ్లీ గుజరాత్ బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగి ఆడాడు. టిమ్ డేవిడ్తో కలిసి 5వ వికెట్కు 41 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీతో కలిసి దూకుడుగాడిన టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 24 రన్స్కు వెనుదిరిగాడు. తర్వాత కోహ్లీ, జితేష్ శర్మ బెంగళూరు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో వరుసగా రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.